వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారి కేసు అయితే ఇప్పుడు ట్విస్టుగా మారింది. అసలు అతను రాసిన లేఖ ఎటువైపు వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది, దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇప్పుడు డిప్యూటీ సీఎం స్పీకర్ గారు రాసిన లేఖ చాలా మలుపులు తిరుగుతుందని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, అందులో ఏముంది? రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్, అంతకుముందు మాజీ ఎంపీ, అంతకుముందు ఎంపీ ఆయన, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆ రోజు ఉన్నటువంటి సిఐడి అధికారులు సునీల్ వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఆయన దగ్గర ప్రూవ్ చేసేటువంటి పత్రాలు ఉన్నాయి, అఫీషియల్గా ఉన్నాయి. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన కంప్లైంట్ చేసినప్పుడు కూడా తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేయలేదు కాబట్టి విచారణ కూడా లేదు. సో 2024లో అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పట్లో జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ఘటనని ఆయన కంప్లైంట్ రూపంలో పోలీసులకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరులో ఎఫ్ఐఆర్ చేశారు, విచారణ చేపట్టారు. అయితే దాని మీద ఒక సిట్ వేశారు. సిట్ వేసి దానికి ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న దామోదర్ ఐపీఎస్ ఆయనకు అప్పచెప్పారు విచారణని. ఆయన విచారిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయపాల్ అనేటువంటి ఆ రోజున ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి అతన్ని పిలిచి విచారించారు. విజయపాల్ అనే అతన్ని, ఆయన కన్ఫర్మ్డ్ ఐపీఎస్, ఆ రోజున విచారణ అధికారిగా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారి కేసులో. ఆయన్ని ఎన్నిసార్లు విచారించినప్పటికీ ఆయన చెప్పింది ఏంటంటే, నాకు గుర్తులేదు, తెలియదు, నా ఏజ్ పెరిగిపోయింది, ఇదే చెప్తున్నారు ఆయన. అంతకుమించి పోలీసులు అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబట్టలేకపోయారు. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మధ్యలో కస్టడీకి తీసుకుని విచారించారు, కానీ ఫలితం లేదు. అయితే ఇక్కడ ఈ కేసులో దాదాపు 11 మంది దాకా సుమారుగా ఈ కేసులో ఉన్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, సిఐడి ఆఫీస్లో ఆయన్ని అరెస్ట్ చేసేసి, ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు హైదరాబాద్ నుంచి అక్కడ సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ గదిలో ఉంచారు ఆయన్ని. అయితే ఆ రోజు రాత్రి ఈయన్ని చంపాలనేటువంటి ప్రయత్నం చేశారనేది ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆ రోజున హత్యాయత్నం జరిగింది అతని మీద అని. ఆయన మీద కూర్చొని, తన చెస్ట్ మీద కూర్చొని ఒక 115 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి తొక్కాడు తను చంపడానికి అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అప్పటికే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, సిఐడి పోలీసులు కొట్టారు, ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన కాళ్ళన్నీ మొత్తం ఎర్రగా అయిపోయినాయి, ఒళ్ళంతా హోనం చేశారు. అప్పటికే ఆయన ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని దాదాపుగా 15-20 రోజులు అంతే. ఈ 15-20 రోజులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత హైదరాబాద్ వస్తే ఆయన తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట సిఐడి ఆఫీస్లో రూమ్లో విచారణకి పెట్టేసి ఆయన ఒక మంచం మీద మునుకోబెట్టి ఆయన చెప్తున్న వర్షన్ ప్రకారం 115 కేజీలు సుమారుగా బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది నిర్ధారణ చేయాలి. అతని మీద అత్యాచారం చేసిన అతనేను, అది కూడా సిఐడి పోలీసుల సమక్షంలో. ఇదంతా కూడా విజయపాల్ అనేటువంటి విచారణ అధికారికి తెలుసు అని చెప్పి ఈయన ఆరోపణ చేస్తున్నారు. ఆ రోజు సిఐడి ఐజీగా సునీల్ ఉన్నాడు. సో సునీల్ చీఫ్గా ఉన్నాడు, సిఐడి చీఫ్గా సునీల్ ఉన్నాడు. సునీల్ ఆల్రెడీ బాధ్యులు చేశారు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ పోస్టింగ్ లేకుండా ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు విచారణ చేసే క్రమంలో ఆ రోజున తన చెస్ట్ మీద కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరు అనేది నాకు కావాలి అని చెప్పి లెటర్ రాశాడు. ఎవరు? ఎస్పీకి, దామోదర్ అనే ఎస్పీకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ప్రజెంట్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్ అధికారి దామోదర్, ఆయనకి లెటర్ రాశారు రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అయితే ఆ లెటర్ని అందుకున్నటువంటి ఎస్పీ రఘురామకృష్ణరాజు గారిని రమ్మనరా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. సాధారణంగా ఏమవుతుందంటే, పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు అనేది ఎవరైనా చూస్తే కనుక ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ ఎదుట కొంతమంది అనుమానితులను ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి వీళ్ళు
మిమ్మల్ని గుర్తుపట్టమంటారు, వీళ్ళలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి గుర్తుపట్టమంటారు. ఓకే. ఆ సంఘటన జరిగిన సమయంలో ఎవరైనా ఉంటే, ఇప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఎవరు లేరు, ఆయన తప్ప. అంతే కదా, ఆయన మీద కూర్చుంది ఎవరనేది ఎవరు చెప్పాలి, ఆయనే చెప్పాలి, ఆయనే గుర్తుపట్టాలి. సో కాబట్టి మీరు పిలవండి, నేను వస్తాను, నేను గుర్తుపడతాను మీ ఇన్వెస్టిగేషన్ క్రమంలో అని ఆయన లెటర్ రాశారు. ఇప్పటివరకు అయితే ఆయన పిలిచినట్లేదు, పిలుస్తారేమో భవిష్యత్తులో. కానీ చట్టం ప్రకారం అయితే ఒక పేషెంట్ని అంత ఈజీగా థర్డ్ డిగ్రీ అనేది అయితే చెయ్యరు. అవును. అంటే ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్లు అయినాయి ఒక 10 రోజుల ముందు కానీ నెల రోజులకి ముందు కానీ ఒక టెస్ట్ చేసినాకనే చేస్తారు. సో అసలు అది ఎంతవరకు నిజం అంటారు? అది ఇల్లీగల్, అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయనకు ఆ రోజున థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో ఆయన చేరారు. చేరినప్పుడు మిలిటరీ హాస్పిటల్ వైద్యులు థర్డ్ డిగ్రీ జరిగిందని చెప్పేసి ఆల్రెడీ ఆయన డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ని లోక్సభ స్పీకర్ బిర్లా గారికి అక్కడ కూడా ఇచ్చారు. దాని మీద చర్చ పెట్టాలని కూడా అప్పుడు డిమాండ్ చేశారు. సో ఇక్కడ డాక్టర్లు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు పూజ చేశారు. అయినా కానీ ఆ రోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో ఆ కేసు పెట్టలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆశీస్సులు ఉన్నాయనేది అప్పట్లో బాగా ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద అది పట్టించుకోలేదు ఎవరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ మొత్తం బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే తులసి బాబు అనే అతను ఈయన ఛాతి మీద కూర్చొని చంపబోయాడు అనేది ఈయన చెప్తున్నారు. ఆయన ఎవరు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుడివాడ రాము దగ్గర ఉన్నారు. రాముకి రైట్ హ్యాండ్ అని చెప్తున్నారు ఆ తులసిబాబు. ఆ తులసిబాబుని పిలిపించారు ఈ విచారణకి బహుశా గురువారం రోజు ఇవాళ వెళ్ళి ఉంటారు తులసిబాబు. ఆ విచారణ సందర్భంగా తనను కూడా పిలవండి, తనను కూడా పిలిస్తే అతనే కాదా అనేది నేను తెలుసుకుంటాను అనేది ఈయన చెప్తూ ఉన్నారు. జనరల్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈయన లెటర్ ఏంటంటే అతను పిలిచినప్పుడు ఇతను కూడా ఉండాలి అనేది ఈయన చెప్తున్నారు, అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీసుల్ని. ఇప్పటి వరకు ఈయన పిలిచినట్టు కనిపించట్లేదు. బట్ తులసిబాబు అనే అతను ఆ రోజు రాత్రి ఇతని మీద ఛాతి మీద కూర్చొని చంపడానికి ప్రయత్నం చేశారు అనేది ఆయన అనుమానిస్తున్నారు. అయితే అయినా కాదా అనేది నేను చెప్తాను, నన్ను కూడా విచారణకు పిలవండి అని చెప్పి ఈయన అడుగుతున్నారు తిరుమలారు రఘురామకృష్ణరాజు గారు. సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయితే చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఆ విజయపాల్ని జైలుకి కూడా పంపించేశారు. ఇంకా కొంతమంది నిందితులు ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచి ఆ పోలీసులు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆ రోజు సిఐడి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కానీ లేదా ఇతర సిబ్బంది కానీ ఉన్నారు ఆ రోజు, వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి దాని మీద విచారణ చాలా వేగంగా జరుగుతుంది. లాస్ట్కి ఇప్పుడు వాంగ్మూలం కనుక ఇస్తే, ఈ తులసిబాబు అనే అతను వాంగ్మూలం ఇస్తే విచారణలో ఎవరైతే సునీల్ ఉన్నారో సునీల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఐపీఎస్ ఆ సునీల్ని కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది. అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తే కనుక అసలు ఇదంతా ఎవరు చేయమన్నారు. ఆ రోజున ఇతన్ని కొట్టేటప్పుడు వీడియో కాల్ తీశారు కదా, ఆ వీడియో కాల్ ఎవరికి చూపించారు అని అంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు, లేదంటే సజ్జల రామకృష్ణ గారికి చూపించారు అనేది ఒక అనుమానం ఉంది ఓకే ఆయనకి. సో ఆ అనుమానం నివృత్తి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికి సూత్రధారి ఎవరు, అసలు ఎవరు ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చింది థర్డ్ డిగ్రీ ఒక ఎంపీని థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్పి, లేదంటే ఆయన మీద అత్యాయతనం చేయమని ఎవరు చెప్పారు అనేది ఫైనల్ చేయాలి. ఇప్పటివరకు ఏంటి విజయపాల్ నాకు తెలియదు అన్నారు. ఇప్పుడు ఈ తులసిబాబు అనే అతను పిలిపించారు. తులసిబాబు కనుక వాంగ్మూలం ఇస్తే నెక్స్ట్ ఎవరికి పోతుందంటే సునీల్ని విచారిస్తారు. సునీల్ బహుశా వాంగ్మూలం సునీల్ ఆ రోజు సిఐడి చీఫ్గా సునీల్ ఉన్నారు కాబట్టి అతను చెప్పాడని చెప్పి ఈయన వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి, అంతే కదా. లేదంటే ఆయన పర్మిషన్ ఉంది, వీళ్ళు వచ్చి ఆ ఛాతి మీద కూర్చొని చంపడానికి ప్రయత్నం చేయరు కదా. సో కాబట్టి సునీల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సునీల్ని కనుక విచారిస్తే కనుక అసలు కథ మొత్తం తాడేపల్లి నుంచి నడిచింది అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ కేసు మలుపులు తిరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.